ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా పారదర్శక ఓటరు జాబితా రూపొందించడమే ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ అన్నారు. సర్ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ను ఆయన సమావేశానికి హాజరైన పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు. సర్ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, సర్ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ తదితర అంశాలపై ఆయన కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గత వారం నిర్వహించిన సమావేశంలో ఆయా పార్టీల ప్రతినిధులు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, సర్ కార్యక్రమంపై సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సర్ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ను ఆయన సమావేశానికి హాజరైన పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 25, 2026 నుండి ఆగస్టు 10 వరకు BLOల ఇంటింటి సందర్శన ఉంటుందని, 10న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, 17 నుండి సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, ఆగస్టు 17 నుండి అక్టోబర్ 15 వరకు అభ్యంతరాల పరిష్కారం ఉంటాయని, అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ ప్రజాప్రతినిధులకు వివరించారు. సర్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో 99.95% డిజిటలైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ ఫారాల ఎడిట్ ఆప్షన్ BLOలకు ఇచ్చినందున ముసాయిదా ఓటరు జాబితా ప్రచురితమయ్యే నాటికి ఓటరు జాబితాలో పూర్తి స్పష్టత రావాలని, అర్హులైన ఏ ఒక్క ఓటరు జాబితా నుండి తొలగిపోకూడదని, అలాగే అర్హత లేని వారు జాబితాలో ఉండరాదని చెప్పారు. ఎన్యూమరేషన్ ఫారాల సవరణ పగడ్బందీగా నిర్వహించాలని, ఈ విషయమై అందరికీ తెలిసేలా అవసరమైతే మండల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి మరోసారి రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలని సూచించారు. ప్రతి BLO ఎన్యూమరేషన్ ఫారాలు కరెక్షన్ చేసి ఇవ్వాలని, నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్లు BLO స్థాయిలో జరిగే సమావేశాలకు హాజరై ఫారాలు మరోసారి పరిశీలించుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలని కోరారు. ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురితం చేయనున్నందున ఎన్యూమరేషన్ ఫారాల కరెక్షన్, డిజిటలైజేషన్ను ఈ నెల 10లోగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ 2-3 పోలింగ్ బూతులు ఒకే చోట ఉన్నట్లయితే ఓటర్లకు దగ్గరయ్యే లొకేషన్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని, ఎవరైనా ఓటర్లు తప్పుడు ధృవపత్రాలు సమర్పించి ఓట్లు పొందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చనిపోయిన ఓటర్ల తొలగింపు సందర్భంగా మరోసారి పూర్తి స్థాయిలో పరిశీలించి తొలగించాలని, ఓటరు జాబితాలో ప్రముఖుల పేర్లు తప్పుగా ఉన్నట్లయితే సరిచేయాలని సూచించారు. జిల్లాలో సర్ కార్యక్రమాన్ని BLOలు పారదర్శకంగా నిర్దేశించిన సమయం ప్రకారం సమర్థవంతంగా నిర్వహించడం పట్ల BLOలను, జిల్లా యంత్రాంగాన్ని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అభినందించారు. CPIM నుండి నర్సిరెడ్డి, BJP నుండి లింగస్వామి, TRS నుండి పిచ్చయ్య, కాంగ్రెస్ పార్టీ నుండి ముంతాజ్ అలీ, NCP నుండి రఫీక్, AIMIM నుండి ఖాజా గౌస్ మొహియుద్దీన్, BSP నుండి రవిశంకర్, TDP నుండి తేలు రవి తదితరులు మాట్లాడారు. RDOలు వై అశోక్ రెడ్డి, శ్రీదేవి, పద్మప్రియలు డివిజన్లకు సంబంధించి ఇప్పటి వరకు సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ సమాచారాన్ని తెలియజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కృష్ణమూర్తి, AEROలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.